పాపములో పట్టబడిన స్త్రీ పరిసయ్యుల చేత వెలివేయబడింది. ఆమెను చంపాలి అని సమాజ మందిరంలో ప్రభు పాదాల దగ్గరికి ఆమెను తీసుకొచ్చి పడేశారు. కానీ ప్రభు ఆమెను ఆదరించడం ప్రారంభించాడు. అంటే ఆమె ధన్యురాలుగా మారింది. చూసారా, సమాజం అంతా పాపిష్టిదానవు అని చెప్పి ఆ పాపములో పట్టబడిన స్త్రీని చెడ్డమాటలు పలికారు, రాళ్ళు విసిరి ఈమెను చంపాలి అన్నారు. అంటే నిందించారు, దూషించారు, మరణ పాత్రురాలుగా మార్చడానికి ప్రయత్నించారు. కానీ నా ప్రభు కనికరం ఆమె మీదకే వెళ్ళింది. అదే ప్రభు నిన్ను కూడా కనికరించబోతున్నాడు. అదే దేవుడు నిన్ను కూడా ఆదరించబోతున్నాడు. వెలివేయబడ్డావని భయపడకు, ద్వేషించబడ్డావని బాధపడకు, దూషించబడుతున్నావని కన్నీరు కార్చకు, ఉపహసించబడుతున్నావని నువ్వు బాధపడకు, కన్నీరు కార్చకు. వెలివేయబడిన దానవని చెప్పి నీకు నువ్వు ప్రాణాలు తీసుకుందామని పన్నాగాలు పన్నకు. ప్రభువు నీకున్నాడు, దేవుడు నీ కోసం ఉన్నాడు, క్రీస్తు ప్రభువు నీ కోసం ఉన్నాడు.